అందరికీ నమస్కారం. ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళి స్వయంగా నేనే కలిసి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆ ఇంటికి అందిన సంక్షేమ పథకాలు ఇబ్బందులు తెలుసుకుని కాస్త జాగ్రత్తగా ఇంకా ఏమేమి కావాలో తెలుసుకుని ఆ పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పి ఇవాళ మళ్ళీ ఎలక్షన్కి వెళ్తున్నాం. ఈ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా ఇవాళ రోడ్ క్యాంపెయిన్ మొదలుపెట్టాం. ఇంత ముందు వరకు డోర్ క్యాంపెయిన్ చేసాం. ఇవాళ నుంచి తక్కువ రోజులు ఉండటం మూలంగా రోడ్ క్యాంపెయిన్కి వెళ్తున్నాం. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి ఎడల సానుకూలంగా ఆయన మీద అభిమానంతో ప్రేమతో మనస్ఫూర్తిగా దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా కావాలా? మాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలన్నీ ఎట్టా ఉంటాయంటే, ఆకాశం నుంచి మా పిల్లలు అడిగినప్పుడు సందమాగా ఉంటే సభకు తెచ్చిద్దామని చెప్పినట్టుగా ఉంటాయి. అవన్నీ నిజం కాదు, అబద్ధాలని తేలిపోయింది. 2014లో మేనిఫెస్టో ఏం చేశాడో ఈ మేనిఫెస్టోని కూడా అట్టగా చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట చెప్పినట్టుగా తూచా తప్పకుండా కార్యకర్తల కోసం, ఆయనతో నిలబడిన వాళ్ళ కోసం ఎంత దాకా ఆయన వెళ్ళే శక్తి ఆయన దగ్గర ఉంది. ఆయన మమ్మల్ని సక్రమంగా చూసుకుంటారు, నమ్ముతున్నాం, ఆయన దీవిస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నారు. జూన్ 4 తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి మీ పెన్షన్లో మళ్ళా మీ ఇంటికే తలుపు కొట్టి మీ ఇంటికాడ వేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు దీవిస్తారు. ఖచ్చితంగా ఆయన దీవించమని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. ఏదో వైసీపీలో దోపిడీదారులు మిగిలారు, మొత్తం అంతా మా దాకా వచ్చారన్నారంట. మేము గెలిచిన తర్వాత 2019లో మేము గెలిచిన తర్వాత మా దగ్గరికి వచ్చి ఎంఆర్ఓ ఆఫీసులోనో విఆర్ఓ ఆఫీసులో ఏమన్నా పనులు చూసుకుంటే దొంగలందరూ మళ్ళీ వాళ్ళ దగ్గర చేరారు. ప్రజలు చేరలేదు, ప్రజలందరూ మాయమిటే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు. నిన్న ఎడ్లంగా అట్లాగే మన దిండి అట్లాగే పుల్లయ్య గారి దెబ్బ ఇట్లా చెప్పుకుంటా పోతే రోజు వందలాది మంది కార్యకర్తలు మాలో చేరుతున్నారు. వాళ్ళ దగ్గర మాత్రం ఇప్పుడు దోపిడీదారులు అన్నారే, దోపిడీదారులు దొంగలు మాత్రం వాళ్ళ దగ్గరే చేరుతున్నారు. మా దగ్గర పని చేయించుకుని 2019 తర్వాత గెలిచిన తర్వాత వచ్చిన వాళ్ళు తప్ప మాతో పాటు ఉండేవాడు ఎవరో పోలేదు. ఇవాళ ఎన్ని ఊరికి అబోధ కల్పనలో ఏమీ ఉపయోగం లేదు. అక్కారు బతకడు, బావు బతకడు, గ్లాసు బతకడు.